గలీజ్ పేరు రావద్దు. అరే ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ నేను ఎంత పొలైట్ గా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు చూడండి, అబ్బా ఎంత మంచి వ్యక్తి చూడండి అనేటటువంటిది రావాలి. నీ వ్యక్తిత్వాన్ని నీవెందుకు మార్చుకుంటావు మళ్ళా? నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. నీ వ్యక్తిత్వాన్ని మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి భాషతోటి ప్రజలకు రావద్దు. అదే నేర్చుకుంటారు. నువ్వు ఒక ఎమ్మెల్సీ ఒక చట్టసభలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నని ఈ మాట మాట్లాడుతుండు, నేనెందుకు మాట్లాడకూడదని ప్రజలు నేర్చుకుంటే కష్టం కాదు. అంటే మన రాష్ట్రానికి దేశానికే ఒక మచ్చ తీసుకొచ్చినాడు అవుతావు కదా. అదే 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 అది పెద్ద తీవ్రమైనటువంటి విషయము. దాన్ని అది విధానం అనేటటువంటిది మళ్ళా కూడా మార్చుకోవాలి. మొత్తానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి. మరి ఈ అల్లంపల్లి రామకోటి సాక్షిగా ఇలా నేను పక్షాన తీన్మార్ మల్లేకు మరి మీ నర్సయ్య తాత ఒక ముచ్చట చెప్పదలుచుకుండు. సరిగమలు రానిదే సంగీతం రాదు, సహృదయత లేనిదే సాహిత్యం అబ్బదు, సంస్కారం లేనిదే జనం గొడుగు పట్టదు, న్యాయ తత్పరత లేనిదే నాయకత్వం వహించదు, చదివినంత మాత్రాన చిత్త సంస్కారం అవ్వదు, పదవి దొరికినంత మాత్రాన ప్రాభవంబు కలగదు, గుండె మెత్తదనమే మనిషి గొప్పతనానికి గుర్తు. తీన్మార్ మల్లె ఇగో అల్లంపల్లి రామకోటి సాక్షిగా మరి అలా నేను తరపున నేను ఒక మాట చెప్పదలుచుకున్నా నీకు. గుండె మెత్తదనమే మనిషి గొప్పతనానికి గుర్తు అనేది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, యాది పెట్టుకొని ముందుకు సాగిపో. కానీ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఇప్పుడు మన అల్లంపల్లి రామకోటి అన్నట్టుగా నువ్వు నోరు తీరే మాటలు మాట్లాడితే మాత్రము జనాలు కూడా నిన్ను ఏ లెక్కన కడతారు, నిన్ను ఎక్కడ ఇది చేస్తారు అనేది కూడా జర గుర్తుపెట్టుకొని ముందుకు పోవని చెప్తున్నా నేను కూడా. తప్పకుండా అన్న, అది మంచి విషయం అనేది చెప్తా ఉన్నాం మనము. అట్లంటే నేను అట్లనే మాట్లాడతా అంటే మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని మీరెవరు అననీకి అనుకుంటే నీ ఇష్టం. అది నేను ఎవరు ఏం చేయలేము. ఎందుకంటే కాలమే నీకు తీర్పిస్తుంది, కాలమే సమాధానం చెప్తుంది. ఎందుకంటే మనిషికి మతి మార్పు ఉంది.